ప్రస్తుత సొసైటీలో రోజువారీ తన దైనందిన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా తీసుకునేటటువంటి జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్స్ వల్ల కార్డియా సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే యుక్త వయసులో వారికి ఎలా వస్తాయి, ఎలా వ్యాపిస్తాయి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి కార్డియాలజిస్టు స్పెషలిస్టు ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు యువత తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్యలు చూసుకున్నట్లయితే ప్రధానంగా కార్డియో సంబంధించినటువంటి సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఎలా ఫేస్ చేయాలంటారు? ఈ మధ్యకాలంలో మనకు మారుతున్న జీవన ప్రమాణాలు మరియు జీవన శైలి వల్ల మనకు యువకుల్లో కూడా గుండె జబ్బులు రావడం జరుగుతుంది. ఇంతకుముందు కాలంలో చాలామందికి 45-50 ఏండ్లు దాటిన వాళ్లకు గుండె జబ్బులు వచ్చేవి, కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఎందుకంటే మనకు ఎక్కువగా అర్బనైజేషన్ అంటే ఇంకా మనము పల్లెల నుంచి పట్టణాలకు రావడం ఎక్కువైపోయింది. సో ఇక్కడ మామూలుగా సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని పనిచేసేయండి, ఈ కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు ఇటువంటి వర్క్స్ ఎక్కువగా అయినాయి. అంతేకాకుండా సెడెంటరీ లైఫ్తో పాటు ఈ యొక్క డయాబెటీస్, హైపర్ టెన్షను అనేటివి కూడా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి. దీనికి తోడు మద్యపానము, ధూమపానము ఈ రెండు అనేది చాలా క్యాజువల్గా అయిపోయింది. 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి మద్యపానం చేయడము, ధూమపానం చేయడము అనేది ఒక స్టైలిష్గా అలవాటు అయిపోయి ఇక ఆ వలయంలో చిక్కుకొని పోయి చాలామంది చాలా తక్కువ వయసులోనే వీటికి అలవాటు పడిపోతున్నారు. సో దీనివల్ల ఏదైతే 50-60 ఏండ్లకు రావాల్సిన జబ్బులు ఆ స్పెక్ట్రమ్ షిఫ్ట్ అయిపోయి మనకు 20 ఇయర్స్ నుంచే ఈ జబ్బులు వస్తున్నాయి. దాంతో పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అంటే సెడెంటరీ లైఫ్, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడము, హైపర్ టెన్షను, డయాబెటీస్, మధుమేహము, సో ఇవన్నీ కూడా మనకు స్మోకింగు ఇటువంటివన్నీ కూడా ఈ తక్కువ వయసులోనే రావడానికి కారణం ఇది. ఇంతకుముందు పాతకాలంలో తక్కువ వయసులో వచ్చింది అంటే వాళ్ళకు ఫ్యామిలీస్లో వచ్చేటివి, అంటే ఫెమిలియల్ అంటే ఎవరికైనా మన పెద్దనాయనకో, చిన్నాయనకో, అమ్మకో ఎవరికైనా ఉంటే మన ఫ్యామిలీలో అది రన్ అవుతూ వాళ్ళకు ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే వాళ్ళకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇటువంటి జబ్బులు ఉండే వాళ్ళకు ఈ గుండె జబ్బులు వచ్చేటివి. కానీ ఇప్పుడు ఈ మారుతున్న జీవన ప్రమాణాల వల్ల ఇవి కూడా ఎక్కువగా వస్తున్నాయి. సార్, అయితే యువత కావచ్చు లేదా మామూలు సాధారణ మధ్య వయసు వారు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? సో ఇప్పుడు ఇంకొక కొత్తగా వచ్చిన అధ్యయనం ఏమంటే భార్యాభర్తల సంబంధాలు కూడా ఈ బీపీ రావడానికి కూడా ఒక కారణము అని ఈ మధ్యన జర్నల్లో, హార్ట్ జర్నల్లో ప్రచురితమైంది. దాంట్లో మనం మామూలుగా చైనా, రష్యా, తర్వాత ఇండియా, బ్రిటిష్ ఈ కంట్రీలో పరిశోధన చేశారు. ఇండియాలో కూడా 45% వ్యక్తుల్లో ఇప్పుడు భార్యకు గుండె జబ్బు కానీ హైపర్ టెన్షన్ కానీ లేదనుకోండి, భర్తకు ఉందనుకోండి, భార్యకు కూడా వచ్చే అవకాశం 45% ఉంది అని ఇండియా పరిశోధనలో తేలిందనమాట. అంటే ఎందుకు వస్తుంది, భర్తకుంటే భార్యకు ఎందుకు వస్తుంది అంటే ఈ మారుతున్న జీవన ప్రమాణాలు అంటే ఇద్దరు ప్రధానంగా భార్య భర్తల్లోనే వస్తుందా, లేకుంటే కంప్లీట్గా ఓవరాల్గా ఫ్యామిలీలో ఉండేటటువంటి పిల్లలకు కూడా వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే టోటల్గా వాళ్ళ వంశవృక్షం ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా సార్? అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే అటువంటి జబ్బు ఉండేవాళ్ళు ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. ఇది ఎన్విరాన్మెంటల్ దాని మీద జరిగిన పరిశోధనలో భర్తకు భార్యకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. వర్క్ ప్రెజర్ ఇప్పుడు ఇద్దరు పనిచేసేది ఎక్కువైపోయింది. వర్క్ ప్రెజర్ ఎక్కువ కావడము, వర్క్లో సమస్యలు ఉండడము, తర్వాత వాళ్ళు చిన్న వయసులో మ్యారేజ్ చేసుకొని తర్వాత ఫ్యామిలియల్ సపోర్ట్ లేకోకుండా అంతా న్యూక్లియర్ ఫ్యామిలీలు, భార్య భర్త సపరేట్గా ఉండడం వల్ల ఆ ప్రెషర్ను వాళ్ళు కోప్ చేయలేకపోవడం వల్ల భర్తకు హైపర్ టెన్షన్ ఉన్నా కానీ భార్యకు వచ్చే అవకాశం ఉంది అని ఒక పరిశోధనలో తేలింది. ఇది ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ వాళ్ళు ఎవరైనా కానీ మద్యపానం, ధూమపానం అనేటివి దానిలో బారిన పడుకోకుండా, హైపర్ టెన్షన్ ఉంటే కంట్రోల్ చేసుకొని, షుగర్ అనేది మనము చెక్ చేసుకుంటూ ఉంటూ ఎక్కువగా రోజు వ్యాయామం చేయడము, నడక చేయడము, జాగింగ్ చేయడము. చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం ఇప్పటికే చాలామంది కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయింటారు, 25 ఏళ్ళకే వాళ్ళు పరిగెత్తలేరు. కాబట్టి మీరు ఏదో ఒకటి రోజు నడవడం అనేది ఇంపార్టెంట్. మీరు పరిగెత్తారా, బ్రిస్క్గా నడుస్తారా అనేది కాదు, మీకు ఏది చేతనైతే అది 1 గంట కంపల్సరిగా మీరు రన్నింగ్, వ్యాయామం లేదా వాకింగ్, జిమ్మే చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి చేయడం వల్ల డెఫినెట్గా మీలో హార్మోన్స్, సింపథెటిక్, పారాసింపథెటిక్ సిస్టమ్ అనేవి ఆల్టరేషన్ అవుతాయి. మీకు ఈ గుండె మీద ప్రభావాన్ని
చూపించే హార్మోన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా గుండె జబ్బులు రాకోకుండా నివారణ జరుగుతుంది. సరే, యువత కావచ్చు లేదా మధ్యతరగతి మధ్య వయసు వారు సంబంధించి అంటే గతంలో గ్రామీణ ప్రాంతాల వారికి తక్కువగా ఉండేటివి, ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కేసెస్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటారు సార్ అసలు? గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ యొక్క అర్బనైజేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఈ యొక్క టీవీస్ కానీ ఇవన్నీ కూడా సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ వచ్చేసాయి. సో చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్క్ శ్రమ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఈ ధూమపానం మద్యపానం అనేది కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఎక్కడైతే మనకు శారీరక వ్యాయామం ఉండదో, ఎక్కడైతే డయాబెటీస్ హైపర్టెన్షన్ రేషియో పెరుగుతూ ఉందో, ఎక్కడైతే ధూమపానం మద్యపానం రేషియో పెరుగుతూ ఉందో అక్కడ ఈ గుండె జబ్బులు పెరగడానికి అవకాశం ఉంది. సార్, మొదటగా అంటే ఈ హార్ట్కి సంబంధించి మొదటగా ఈ కార్డియో సంబంధించినటువంటి సమస్యలు ఎలా వస్తాయి, అంటే ఏ విధంగా ముందస్తుగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి సార్ పేషెంట్స్లో? ఇప్పుడు మనకు ఈ గుండె జబ్బులు అనేది వచ్చిన వాళ్ళకు కొందరికి గుండె దడ వస్తుంది, కొందరికి ఆయాసం వస్తుంది, కొందరికి ఉన్నట్లుండి చెస్ట్ పెయిన్ వచ్చి చేయికి ఎడమ చేయి వైపు పాకడము, చెమటలు పట్టడము, లేదా కొందరికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడము, ఇటువంటి లక్షణాలనే ఉంటాయి. కొందరికి ఇంకా కొంచెం పెరిగిన వాళ్ళల్లో అయితే హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. వాళ్ళ కాళ్ళవాపులు, పొట్టలో నీరు చేరడము, ఎక్కువగా ఆయాసం ఉండడము, ఏ పని చేసినా కానీ నీరసంగా ఉండడం, పని చేయలేకపోవడము, కొంత దూరం కూడా నడవలేకపోవడము, ఈజీలీ ఫెటిగబిలిటీ అంటారన్నమాట. సో ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. రోజువారీ దైనందిన జీవితంలో యుక్త వయసు వారు కావచ్చు, మధ్య సంబంధించినటువంటి వయస్కుల వారు కూడా రోజువారీ వ్యాయామం కావచ్చు, తమ ఫుడ్ సంబంధించినటువంటి హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఏదైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో అలా పాటిస్తే వాటి నుండి దరి చేరకుండా వీటి జాగ్రత్తల నుండి కాపాడుకోవచ్చు అని చెప్పి సార్ తెలిపిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.